ఈరోజు మీరు చూస్తున్న వీడియోలో మీకు కనిపిస్తున్నవి గురిగింజలండి. ఇది గురిగింజలు. ఇవి చాలా విషపూరితంగా ఉంటాయండి. కాకపోతే మనకి ఆయుర్వేదంగా ఇది జుట్టుకు సంబంధించి బాగా ఉపయోగపడతాయి ఈ గింజలు. కానీ ఇవి కడుపులోకి కనుక పోతే చాలా విషపూరితమండి. ప్రాణాలకి చాలా ప్రమాదం కూడా. ఇక ఈ ఆకు విషయానికొస్తే ఇదిగోండి ఎలా ఉంటుంది. దీని ఆకు ఇదిగోండి ఇలా చిన్న చిన్న ఆకు. ఇదిగోండి దీని ఆకు తియ్యగా ఉంటుందండి. గురిగింజ ఆకు. అవి గురిగింజ గుత్తులు ఎండిపోయినాయి. ఇది గురిగింజ ఆకు. ఇది చాలా స్వీట్ అండి. ఈ మధుమేహం ఉన్న వాళ్ళకి టీలో కానీ వీటిల్లో మనం షుగర్ వేసుకుంటే వీళ్ళకి ఇబ్బంది కాబట్టి ఈ ఆకులు మంచిగా కోసుకెళ్ళి కొంచెం నీడలో ఆరబెట్టుకొని వీటిని కనుక టీలో చేస్తే వీళ్ళకి షుగరు కంట్రోల్ అవుతుంది. అలాగే వీళ్ళకి తీపి కూడా లభిస్తుందండి. ఈ ఆకు షుగర్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. పచ్చాకు తినొచ్చండి. కానీ ఒక్క మాట, ఆ గింజలు ఇదిగోండి ఈ గింజలను మాత్రం పొర్రపాటును కూడా నోట్లో పెట్టుకోవద్దండి. అవి కడుపులోకి పోయిందంటే మాత్రం చాలా విషపూరితమండి. కానీ ఈ ఆకు మనకు చాలా మంచి చేసిద్ది, తినొచ్చు. అయితే ఈ ఆకుని మనం కొబ్బరి నూనెలో గనక వేసుకొని దీనిని మరగబెట్టి చేస్తే జుట్టు కూడా బాగా పెరుగుతుందండి. ఈ గురిగింజ ఆకు, గురిగింజ గింజలు ప్లస్ మనకి మందార పూలు, ఈ రెండిటిని బాగా ముద్దగా నూరి ఈ గురిగింజ గింజలు మందార పూలు బాగా ముద్దలాగా నూరి దాన్ని ఒక 35-40 సంవత్సరాల లోపు ఉన్న బట్టతల వారికి కనుక అప్లై చేస్తే ఆ బట్టతలకు మీద మళ్ళీ ఎంటుకలు రావడానికి కూడా 100% అవకాశం ఉందండి. ఇది గురిగింజ వల్ల మనకి ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి. ఇది గురిగింజ ఆకండి. ఇవి గురిగింజలు. నమస్కారం అండి.